కేసీ కెనాల్ కు తెలుగు గంగకు నీళ్లు విడుదల చేయాలంటూ కడప జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ చంద్రబాబు మాయమాటలు చెప్తున్నారని అంటున్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం లేకుండా రాయలసీమకు నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రాంతం కరువు పరిస్థితుల్లో దుర్భిక్షంలో అల్లాడుతున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడే ర్యాలీ కూడా చేశారు. మన దగ్గర మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎందుకు ఈ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి? ఈనాడు రాయలసీమలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టు కేసీ కెనాల్ దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. అదేవిధంగా 33 సంవత్సరాల కింద స్థాపించినటువంటి ఈ తెలుగు పథకం ఉన్నాయి. మరి ఈ పథకాలు కేవలం నిర్వీర్యం అయిపోయిన ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాల వల్ల శ్రీశైలంలో రిజర్వాయర్లో నీరు నింపకుండా నీరు ఉంచే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మరి తగ్గుతున్నటువంటి కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలనే దురుద్దేశంతో మొత్తం నీరన్నింటి కూడా ఈ యొక్క పవర్ జనరేషన్ ఒక సాగుతో త్రాగునీరు అనే ఒక సాగుతో కిందికి వదిలేసి మరి ఈ యొక్క పోతిరెడ్డిపాటు ఇర్రెగ్యులేటర్ నుంచి మేము డ్రా చేసుకునే దానికి అవకాశం లేకుండా మరి ఆ వాటర్ అంతా కూడా కిందికి తీసుకెళ్తున్నారు. రైతాంగం అంతా చాలా సంక్షోభంలో ఉన్నారు. దాదాపు లక్షలాది ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు గంగ ఆయకట్టు కానివ్వండి, కేసీ కెనాల్ ఆయకట్టు కానివ్వండి, ఈరోజంతా బీడు ఆడిపోయినాయి. ఏమి చేయాలా? వరుస కలవలతో ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమను ఏ రకంగా దక్కించుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ ఆందోళన ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ఆందోళన ఉన్నాడు. మరి ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా శ్రీశైలం నుంచి తగ్గుకు నీరు వదలకుండా అడ్డుకునేదానికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటుంది. ఆ యొక్క ఆందోళన కార్యక్రమం ఇది ఒక మొదటి భాగం మాత్రమే. మరింత కొనసాగిస్తా ఉంటున్నారు. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈరోజు పట్టిసీమ ద్వారా రాయలసీమకు న్యాయం చేస్తా అంటున్నావు. మరి రాయలసీమకు మేలు చేసే విధంగా ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నిజంగా 854 ఫీట్ లెవెల్ మెయింటైన్ చేస్తేనే శ్రీశైలంలో ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే కేసీ ఆయకట్టుకైనా తెలుగు గంగ ఆయకట్టుకైనా కొద్ది గొప్ప ఇంకా ఇన్ఫ్లోస్ శ్రీశైలంలోకి ఉంటే కాలేరు నగర్ ప్రాజెక్టుకైనా అంద్రినీవ ప్రాజెక్టుకైనా మరి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఈ ధర్నా ద్వారా మేము కోరేది ఒకటే, ఒట్టి మాటలు కట్టబెట్టండి, ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మంచి ఆలోచనలు చేయండి, ఉన్న జీవోలను అమలు చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి కొత్త లిఫ్ట్ ఒకటి కృష్ణా నుంచి పెన్నాకు కలపాలని చెప్పేసి కొత్తగా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. పట్టిసీమలో దాదాపు 1300 కోట్ల రూపాయల్లో 450-500 కోట్ల రూపాయలు కమిషన్ల రూపాయలు తినేయడం జరిగింది. ఇంకొక లిఫ్ట్ అని చెప్పేసి కృష్ణా నుంచి పెన్నా అని చెప్పేసి లిఫ్ట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇంకా ఇంత డబ్బులు తినేపోవాలని చెప్పేసి ఉద్దేశం తప్ప మూలకమైన కార్యక్రమం కాదు. అది ఏమన్నా కడప జిల్లాకు కానీ రాయలసీమకు కానీ ఉపయోగపడుతుందంటే ఉపయోగపడే పరిస్థితి లేదనమాట. అది దాని ఎన్నో తీసుకుపోయి ప్రకాశం బ్యారేజ్ కాడ నుంచి సోమశీలకు తీసుకొచ్చి సోమశీల నుంచి లిఫ్ట్ ద్వారా రాయలసీమకి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే దాదాపు నెల్లూరు, ప్రకాశం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో కడప జిల్లాకు నీళ్ళు వచ్చే పరిస్థితి అనమాట. సో ఇటువంటి దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండించాలన్న ఉద్దేశంతో ఈ మహాధర్నా చేయడం జరుగుతుంది. దగ్గర రాయలసీమ ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడంతా సస్యశ్యామలము చెయ్యాలా, లేకపోతే బ్రహ్మాండంగా మేము కూడా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళ మాదిరి బాగుపడాలా అన్నంత ఆశ లేదు. కనీసం బ్రతికే మేరకైనా నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇవ్వాలంటే శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టాన్ని పెడితేనే అది సాధ్యమవుతుంది. ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాంతం కూడా బ్రతికేందుకు మాకు ఆ లెవెల్ మెయింటైన్ చేయండి అనేదే ప్రభుత్వానికి ఇతర ప్రాంతాల వారికి విజ్ఞప్తి చేసేందుకే ఈ ధర్నా నిర్వహిస్తాం. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే రాజకీయాలకు అతీతంగా రాయలసీమ బాగు కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ఈ అభివృద్ధిలో భాగంగానే రాయలసీమ అభివృద్ధి కోసం కూడా ఈ ఆందోళన కొనసాగిస్తున్నామని, శ్రీశైలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 854 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ధర్నాలో ఉన్న నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప.